దృక్పథం కూడా మహనీయుల స్మృతిలో మార్నింగ్ వాక్ నిర్వహించడం అనేది మన ఆశయాన్ని నెరవేరినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇదే విధానంతో మనం ప్రేరకంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఉద్యమాల్లో మనతో ఏ మేరకు అవుతుందో ఆ మేరకు చేస్తూనే ఇతరులకు మోటివేషన్ అయ్యే విధంగా పనిచేయగలిగితే మన ఆశయానికి తోడుగా మరికొన్ని సమూహాలు చేరి ఈ మహనీయుల ఆశయాలను ప్రజల్లోకి తీసుకుపోగలిగితే, ప్రజలు ఎంత ఎత్తున ప్రశ్నించగలిగితే, కార్యక్రమాలు నిర్వహించగలిగితే ప్రభుత్వాలు దిగి వస్తాయడానికి అనేక ఉదాహరణలు ఈ మధ్యలో మనకు కళ్ళ ముందున్న సందర్భం ఉంది. గతంలో సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయ దినోత్సవం చేయాలంటే నిరాకరించిన ప్రభుత్వాలు గత సంవత్సరం ఆడవిడిగా 2వ తారీఖున జనవరి 2న సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని ప్రకటించడం, దాన్ని 3వ తారీఖు అధికారం నిర్వహించడం జరిగింది. మహాత్మా జ్యోతిబా పూలే గురించి 90వ దశకం వరకు కూడా ఎవరికి తెలియదు, ఏ పాఠ్య పుస్తకాలు లేదు. వాస్తవానికి దేశంలో సంపూర్ణ విద్య కావాలి, విద్యలో విప్లవం కావాలి, సమాన విద్య కావాలని ఆ రోజు హంటర్ కమిషన్కు, మొదటి విద్యా కమిషన్కు మరి తన సిఫారసు సమర్పించిన గొప్ప వ్యక్తి. ఆనాడే శూద్రులు విద్యతోటే సమాజంలో స్థితిగతులు మెరుగుతాయి, విద్యతో సమానతలు కలుగుతాయని భావించి ఆ రోజు విద్యారంగంలో సంస్కరణలు కావాలని మరి ఆ రోజు ప్రతిపాదించిన మహా వ్యక్తి మహాత్మా జ్యోతి పూలే. అదేవిధంగా ఆయన జీవితం మొత్తం కూడా బడుగుల కోసమే ప్రయత్నం చేసి బడులు పెట్టి అనేక రకాల కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా భావజాలం సమానంగా ఉన్న వారిని చేరదీసి ఇతరుల వివాహాలు కావచ్చు, స్త్రీల అక్షరాస్యత కావచ్చు, అనేక సౌకర్యాల కోసం సావిత్రిబాయి పూలతో కలిసి మరి పోరాటం చేసే సందర్భం మన కళ్ళ ముందు ఉన్నది. బాబు జగజ్జీవన్ రామ్ ప్రభుత్వం అధికారికంగా కొన్ని సంఘాలు దురదృష్టపరిస్థితి ఏంటంటే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ఆ రోజు మాత్రమే దండలేసి ఫోటోలు పెట్టి పోవడం కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో